గట్ హెల్త్కి మన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఆర్ స్నోరింగ్ ప్రాబ్లమ్కి రిలేషన్ ఏంటి? గట్ హెల్త్ అంటే మనకు ఆ వాడుక భాషలో చెప్పాలంటే మీ పొట్ట యొక్క ఆరోగ్యం అని. సో పొట్ట ఆరోగ్యం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. పొట్ట ఆరోగ్యం అంటే మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 రకాలు ఉంటాయండి. అవి 2 కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో జీవిస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు? మనం దాన్ని డిస్టర్బ్ చేయనంత వరకు. ఎప్పుడైతే మీరు తినే ఫుడ్ వల్ల అవ్వచ్చు, మీ లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, మీ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, ఆర్ మీకు జెనెటిక్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, గుడ్ బ్యాక్టీరియాని చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలవుతూ ఉంటుంది యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్. అంటే మీ వయసు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వెళ్ళే వరకు. ఎప్పుడైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా నెంబర్ బాడీలో పెరిగిందో అది లైపోపాలీసాకరైడ్ అనే ఒక ఎండోటాక్సిన్ రిలీజ్ చేస్తాయి బ్యాడ్ బ్యాక్టీరియా. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ రిలీజ్ చేసిన టాక్సిన్ వల్ల బాడీలో మీకు మెనీ మెటబాలిక్ కాంపోనెంట్స్ అనే రెగ్యులేషన్ కోల్పోతాం. అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో నుంచి. సెరటోనిన్ అని, 5-HT ట్రిప్టోమిన్ అని, హిస్టమిన్ అని న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ రెగ్యులేషన్ కూడా మిస్ అవుతుంది. ఆ రెగ్యులేషన్ను మిస్ చేయడానికి ప్రధాన కారణం ఈ బ్యాడ్ బ్యాక్టీరియా. సో అప్పుడు మీ గట్ హెల్త్ ఎప్పుడైతే చెడిపోతుందో, అంటే స్టమక్ హెల్త్ చెడిపోతుందో, అంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఎప్పుడైతే సరిపోతుందో ఈ కంట్రోల్ మిస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి. అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఒబెసిటీ బరువు పెరగటం కానీ, అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవటం కానీ, ఇవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు స్నోరింగ్ ప్రాబ్లం అంటే గురక రావడం అనేది కూడా పెరుగుతుంది. సో ఈ గురక రావటం లీడింగ్ టు ద అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అంటే ప్రతిరోజు వాళ్ళు స్నోరింగ్ చేస్తూ ఉంటారు. నైట్ స్లీప్ క్వాలిటీ బాగాలేకపోవడం వల్ల డే టైం నిద్రపోతూ ఉంటారు. సో ఇది మనకి రిలేషన్ బిట్వీన్ ద స్నోరింగ్ గురించి మన గట్ హెల్త్ అంటే పొట్ట యొక్క ఆరోగ్యానికి స్నోరింగ్కి మధ్య ఉన్న సంబంధం.